మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టై జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం తెలిపింది. అందువల్ల అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో సాయిబాబాతో అరెస్ట్ అయిన మరో 5గురిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుపై స్టే విధించాలని ప్రాసిక్యూషన్ కోరలేదు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90% వైకల్యంతో వీల్ చైర్కు పరిమితమైన సాయిబాబా మరో 5గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులకి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సెషన్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబర్లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది. అనంతరం 2023 ఏప్రిల్లో మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. వారి అప్పీల్పై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నేడు తీర్పు వెలువరించింది. కాగా అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయన్ను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. ఆయనకు గతంలో గడ్చిరోలి కోర్టు ఇచ్చినటువంటి జీవిత ఖైదును బాంబే హైకోర్టు రద్దు చేసింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయన్న కేసులో ఆయన్ను 2014లో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన్ను నిర్దోషిగా బయటకు రాబోతున్నారు. 2017లో సాయిబాబాను సెషన్స్ కోర్టు అప్పుడు దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది గడ్చిరోలి సెషన్స్ కోర్టు. ఆ తర్వాత ఆయన శిక్షను అనుభవిస్తూనే ఆ తర్వాత బాంబే హైకోర్టులో ఆ యొక్క శిక్షను సవాల్ చేయడం జరిగింది. బాంబే హైకోర్టు కూడా ఆయన్ను మొదట నిర్దోషిగా ప్రకటిస్తూ ఆయన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. అయితే దాన్ని వెంటనే సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా శనివారం స్పెషల్ సెషన్ నిర్వహించి ఆ యొక్క ఏదైతే బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మొదట స్టే విధించారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మొత్తానికి ఆ యొక్క కోర్టు ఇచ్చినటువంటి బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేశారు. కేవలం బాంబే హైకోర్టు గతంలో ప్రొసీజరల్ ల్యాప్సెస్ మాత్రమే ఉన్నాయంటూ ఆ ఒక టెక్నికల్ రీజన్ తోనే ఈ కేసు మొత్తాన్ని కొట్టివేశారు. కానీ దీన్ని మళ్ళీ పునఃపరిశీలించాలి, మెరిట్స్ లోకి వెళ్లకుండానే ఈ తీర్పు ఇస్తున్నాం కాబట్టి ఈ మొత్తం తీర్పును వేరే బెంచ్ కు మార్చాలని కూడా సుప్రీంకోర్టు బాంబే హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ బాంబే హైకోర్టు కొత్త బెంచ్ తో దీన్ని విచారించడం జరిగింది. సో ఈ విచారించినటువంటి బాంబే హైకోర్టు ఈ రోజు పూర్తిగా అంటే ప్రొసీజర్ ల్యాప్సెస్ తో పాటు అనేకమైనటువంటి ల్యాప్సెస్ ఉన్నాయి. డిఫెన్స్ సరిగా వాళ్ళు దోషులంటూ నిరూపించడానికి సరైనటువంటి ఆధారాలను కూడా డిఫెన్స్ చూపించలేదన్న అనేక కారణాలు చూపిస్తూ ఈరోజు
సాయిబాబాతో పాటు మరో 5గురిని కూడా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అయినటువంటి సాయిబాబాను బాంబే హైకోర్టు ఈ రోజు నిర్దోషిగా తేల్చడం పట్ల ఆయన సతీమణి హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు విధించినటువంటి జీవిత ఖైదును రద్దు చేశారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ఐఏ కానీ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతోనే మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను గతంలో అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం దొరికింది. అదేవిధంగా ఆయన అనేక కరెస్పాండెన్స్ కూడా చేశారు అంటూ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అన్నది ఈ రోజు బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టంగా పేర్కొంది. 2017లో గచ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అనారోగ్యంతో వీల్ చైర్ కే పరిమితం చేసే ప్రొఫెసర్ సాయిబాబా అప్పటి నుంచి కూడా 2017 నుంచి, అంటే నిజానికి 2014 అరెస్ట్ చేశారు. తర్వాత 2017లో జీవిత ఖైదు ఇచ్చారు. 2014 నుంచి కూడా సాయిబాబా నాగ్పూర్ జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై మొదట ఇచ్చినటువంటి సెషన్స్ కోర్టు తీర్పుపై బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఇందా మీరు చెప్పినట్లుగా 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. ఆ తీర్పును సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసింది. అయితే కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్ఐఏ కూడా పిటిషన్ వేస్తే బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టి మరోసారి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్ళీ విచారించినటువంటి బాంబే హైకోర్టు ఈ రోజు తాజాగా ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.